ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 417వ నామం సుదర్శన అంటే మంచి దర్శనము, అంటే శుభప్రదమైనది దర్శనమైంది అని. అంటే శుభప్రదమైన దర్శనం చేత మోక్షాన్నే ప్రసాదించేటువంటి స్వామి కనుక సుదర్శనుడు అన్నారు. మరి ఆయన కన్నులు ఎలాంటివి అంటే పద్మపత్రాల వంటి అందమైన కన్నులు గల శ్రీ మహావిష్ణువు సుదర్శనుడు అని అన్నారు. అంటే మంచి దర్శనం చేస్తాడని, చక్కని పద్మాల వంటి కళ్ళతో ఆయన చక్కని దర్శనం చేస్తూ ఉంటాడని సుదర్శన అన్నారని. భక్తుల చేత సుఖంగా చూడబడే స్వామి సుదర్శనుడని శంకరుల వారి భాష్యం. మరి శుభప్రదమైన దర్శనము అంటే మంచిని కలగదేసే దర్శనం. అది మనకేమిస్తుంది అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎటువంటి దర్శనం మనకి మోక్షాన్ని ఇస్తుంది అంటే ఇక్కడ సుదర్శనం అన్నారు. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడటమే ఒక సుదర్శనం. మనకి సంఘటనలు జరిగే సంఘటనల్లో మంచిని చూడటం సుదర్శనము. మరి అందరిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను చూడటం సుదర్శనము. ఇక్కడ ఆయన చేతిలో సుదర్శన చక్రం ఉంది కదా, ఆయన సుదర్శనుడు అంటారు. అంటే సుదర్శన చక్రం చేతిలో ధరించిన వాడు సుదర్శనము అంటే మరి అదే మంచి దర్శనము. ఆ మంచి దర్శనము చేసేవాళ్ళని అది చక్కగా రక్షిస్తుంది. మరి ఆ మంచి దర్శనము చెయ్యని వాళ్ళని శిక్షిస్తుంది అని మనకి ఆ సుదర్శన చక్రం గురించి మనకి తెలుసు. ఆయన చేతిలోని ఆయుధం అది ఎప్పుడు ఉపయోగిస్తాడు అంటే తన భక్తులను ఎవరైతే బాధిస్తూ ఉంటారో వాళ్లను ఈ సుదర్శన చక్రము చేత ఉద్ధరిస్తాడు. మరి ఆయన కనపడటమే వాళ్ళకి సుదర్శనం. అటువంటి దుర్మార్గులకు కూడా పరమాత్మ దయామయుడు గనక ఆయన దర్శనం ఇచ్చి వాళ్ళకి మంచి సుదర్శనాన్ని ఇచ్చి వాళ్లను సద్గతికి తీసుకెళ్ళేంతటి దయామయుడు. ఆయన శిక్షిస్తున్నాడు కదా, సంహరిస్తున్నాడు కదా అంటే ఆయన సంహరించేది వాళ్ళల్లో ఉన్నటువంటి గుణాలను, దుర్గుణాలను, వాటిని సంహరించి వాళ్లను తనలోకి తీసుకుంటున్నాడు. అంటే ఆ సుదర్శనము ఎప్పుడైతే వాళ్లను తాకిందో అప్పుడు దుదర్శనం పోయింది, సుదర్శనం మిగిలింది. అప్పుడు ఎప్పుడైతే సుదర్శనమే వాళ్లకు స్పర్శకు తగిలిందో వాళ్ళు ముక్తిని పొందారు. భగవంతుని చేతిలో వాళ్ళు మరి మరణించారు అంటే వాళ్ళు ముక్తిని పొందారు అనే అర్థం వస్తుంది. అందుకని మంచిని చూడటమే సుదర్శనము. ఆయనని మంచిగా మనం చూడటం సుదర్శనం అయితే ఆయన చక్కని కళ్ళతో మనల్ని చూస్తూ ఉంటాడు గనక ఆయన్నే సుదర్శనుడు అన్నారు అని మనకి చక్కగా చెప్పారు. పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యనే అనుసరించారు. సత్యసంధులు ఈ అర్థంతో పాటుగా సుదర్శనం అనే పేరు గల చక్రం గల స్వామి కనుక సుదర్శనుడు అని అన్నారని చెప్పారు. అందుకని ఈ సుదర్శన చక్రం ఎవరిని తాకుతుంది అంటే సుదర్శనం ఎవరి దగ్గర అయితే లేదో వెళ్ళి వాళ్లను తాకి సుదర్శనాన్ని కలిగిస్తుంది అని కూడా చక్కని పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. మరి అయితే
దుష్టులుగా ఉంటే సుదర్శనం మనల్ని ఉద్ధరిస్తుంది కదా అనుకుంటే అది పిచ్చి ఆలోచన అంటారు. ఎందుకంటే చెప్పిన మాట వినకపోతే కొట్టి మనల్ని దవలో పెడతారు కదా తల్లిదండ్రులు అనుకున్నట్టే ఉంటుంది. చెప్పిన మాట విని మరి చక్కని యశస్సుని కీర్తిని పొంది తల్లిదండ్రులను సంతోషపెట్టి భగవంతుణ్ణి సంతోషపెట్టిన రోజున వీళ్ళకి అదే సుదర్శనం. ఆ భగవంతుడు అనుగ్రహం వీళ్ళకి కలగటమే సుదర్శనం. ఆయన చూపులు మన మీద పడ్డాయి. అందుకే మనం ఆ భగవంతుని దయ వల్ల ఇలా ఉన్నత స్థితికి వచ్చాము అని అనుకుంటాం. అదే అసలైన సుదర్శనం. అంతేగాని మంచి మాటలు ధర్మము మనకి ఎన్నో రూపాలుగా భగవంతుడు మనకి గురువుల ద్వారా, పుస్తకాల ద్వారా, వేదాల ద్వారా మనకి అందిస్తూ ఉన్నాడు. పరమాత్మ మనకెప్పుడూ మంచిని అందిస్తున్నాడు. అందించేటువంటి ఆ పరమాత్మ మరి ఆ పలుకుల్ని ఆచరణను మనం ఎప్పుడైతే అందుకొని మరి ఆస్వాదించి అమలుపరుచుకుంటామో అప్పుడు ఆయన అనుగ్రహానికి పాత్రులము అవుతాము, ఆయనకి ప్రీతి పాత్రులము అవుతాము. అందుకని ఆయనకు ఇష్టమైనటువంటి రీతిలో మనం నడవాలి. మరి సృష్టిలో అణువుల్లోనూ పరమాణువుల్లోనూ రూపాల్లోనూ అంటే ఘను రూపంలోనూ అణురూపంలోనూ కూడా అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు. ఆ నారాయణుడే మనకు నిండి ఉన్నాడు. ఆయన అన్నిటి యందు ఆ స్వామిని, అంతర్యామిగా ఉన్న స్వామిని చూడటమే అసలైన సుదర్శనం. అన్నిటి యందు పరమాత్మని చూసే వాళ్లకు ఇంకా శత్రువులు ఉండరు, రాగద్వేషాలు ఉండవు, ద్వంద్వాతీతుడు అవుతాడు. అటువంటి వాడు పరమాత్మకు ప్రీతిపాత్రుడు అవుతాడు, పరమాత్మలోనే ఐక్యమైపోతాడు. అందుకని అన్ని రూపాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్న రోజున దాన్ని చూడటం మొదలు పెడితే అన్నిటి యందు పరమాత్మ గోచరిస్తాడు. అదే అసలైన సుదర్శనం. ఆ సుదర్శనమే ఆ జీవుణ్ణి ముక్తికి తీసుకువెళ్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఆ సుదర్శనుణ్ణి మనం వేడుకుంటూ, స్వామి అంతటా అంతర్యామిగా నిండి ఉన్న నిన్ను అనుక్షణం గ్రహించగలిగి, చూడగలిగి, నిన్నే స్మరించగలిగి, నిన్నే తప్ప వేరే దాన్ని చూడకుండా భావం లేని స్థితిని, శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి ముక్తిని మాకు అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం